హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. గుంతకల్లు పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగం మరియు స్టేట్ జేఏసీ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు మన గుంతకల్లు పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగం నుంచి కార్మికులందరూ ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి గుంతకల్లు పురపాలక సంఘంలో ఇంజనీరింగ్ సెక్షన్లో స్టేట్లో అందరూ మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద వర్క్ చేస్తున్న 25 సంవత్సరాల నుంచి 15,000 మంది వర్క్ చేస్తున్నారు స్టేట్ లెవెల్లో. కాకపోతే 20 సంవత్సరాల నుంచి కార్మికులు ప్రజలకి నిత్యము వాటర్ సప్లై కావచ్చు, ట్రీ ప్లాంటేషన్ కావచ్చు, పార్కుల అభివృద్ధి కావచ్చు, అలాగే టౌన్ డెవలప్మెంట్కి అన్ని విధాలుగా ఇంజనీరింగ్ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు. కానీ వారికి వేతనాలు మాత్రం ఏమాత్రం పెంచడం లేదు. ప్రజెంట్ ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగినాయో మనకు మొత్తం అందరికీ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పత్యాలు మాత్రం ఏమాత్రం పెరగడం లేదు. గత 15 సంవత్సరాల నుంచి ఏ విధమైన జీతాలు ఇస్తున్నారో ప్రజెంట్ కూడా అదే జీతాలతోనే జీవనం గడుపుతున్నారు. మళ్ళీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమిటి, వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి ఏమిటి, ఇలా మేము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వాలు కానీ ఉన్న ప్రభుత్వాలు కానీ హామీలు ఇస్తున్నారు కానీ అమలు చేయడం లేదు. కనీసం మినిమం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఇంజనీరింగ్ కార్మికుడు టెక్నికల్ గా వర్క్ చేస్తాడు కాబట్టి కనీస వేతనం 29,200 రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కాకపోతే ఇంజనీరింగ్ సెక్షన్ లో కార్మికులు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే వాళ్ళు లేకపోతే టౌన్ లో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకనగా వాటర్ సప్లై విషయం అనేది స్టెప్ బై ప్రజలకు అందుతుంది. ఆ కింద గ్రౌండ్ లెవెల్లో కార్మికులు పని చేయకపోతే పట్టణంలో ప్రజలు చాలా తీవ్రమైన సమస్యలతో ఎదుర్కొంటారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి మా కార్మికులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాము. కాకపోతే మాకు ఇంతవరకు మా జీవితాలు బాగుపడిపోక కారణము చాలా బాధపడుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా మాకు ఇంజనీరింగ్ సెక్షన్ కి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం స్కిల్, సెమీ స్కిల్ గా, అన్స్కిల్ గా మొత్తం విభజించి కనీస వేతనం 29,200 రూపాయలుగా పెంచిన వారిగా ఉద్యమాలను ఉధృతం చేసి స్టేట్ లెవెల్లో జేఏసీ మేరకు ఆదేశించిన కార్మికులకి సంక్షేమ పథకాలు ఒక్కటిగానే అమలు కావడం లేదు. ఎందుకంటే ఆన్లైన్ లో కార్మికులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ చూపిస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీ చూపించినప్పుడు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి కదా. మళ్ళీ టైం స్కేల్ ఇవ్వకుండా పథకాలు బంద్ చేస్తే మళ్ళీ మేము ఎవరిని అడగల? మా జీతాలు చాలా తక్కువ, 15,000 రూపాయలు వస్తే పిఎఫ్ ఈఎస్ఐ పోతే 13,000 రూపాయలు వస్తున్నాయి. మరి ఏ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తుంది? ఎంప్లాయీ అని చెప్పినప్పుడు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి కదా. మరి కార్మికులు వాళ్ళ పిల్లల చదువులు అయితేనేమి, ఆరోగ్య విషయంలో అయితేనేమి, ఇవన్నీ ఎలా వాళ్ళు బతుకుతారో అనేది కొంచెమన్నా ఆలోచించాలి కదా. గవర్నమెంట్ పొద్దున్న లేస్తేనే మేము బీదల ప్రభుత్వము అని చెప్తూనే ఉంది. కార్మికులకు నిత్యం ప్రజలకి సేవ అందిస్తున్నారు. ఆ సేవ గుర్తించి కనీసం మినిమం టైం స్కేల్ అన్నా మాకు ఫిక్స్ చేయాలి కదా. మళ్ళీ అవన్నీ ఏం లేకుండా సంక్షేమ పథకాలన్నీ బంద్ చేసినారు. వాళ్ళ కార్మికులు ఏ విధంగా పని చేయాలా, వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా పోషించాలా, కనీసం మినిమం అన్న ఆలోచించాలి కదా. బయటకేమో ఒకటి చెప్తారు, లోపలికి వచ్చే లోపల జీతాల విషయాలకు వచ్చే అన్ని మర్చిపోతారు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని మా యొక్క డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాము. లేకపోతే సమ్మెను ఉధృతం చేసి రాబో రోజుల్లో చాలా తీవ్రంగా మేము ఉద్యమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు జరగలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కార్మికులు, ఎస్పెషల్లీ మున్సిపల్ కార్మికులకి, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి న్యాయం ఎక్కడ జరగలేదు. కనీసము మొన్న తీసుకున్న 6 ఏళ్ళ కిందట పారిశుద్ధ కార్మికులతో పాటు కూడా 6,000 పెంచలే. ఇంత దరిద్రమైన జీవనము గడుపుతున్నాము. అయినా కూడా మనకి ఆకలి మంటలు మనకు అర్థం కాలే. ఏదో బహుశా ఈ 2-3 రోజుల్లో తొందరగా అర్థం చేసుకున్నారు, కష్టపడడానికి సిద్ధమైనారు. దీనికి ముఖ్యంగా మన స్టేట్లో జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న శ్రీ బాబా ఫక్రుద్దీన్ గారిని కూడా చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఈ స్టేట్లో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అనేది ఎవరు ఇంతవరకు బయటకి ఉచ్చరించడానికి కూడా ఇబ్బంది పడినారు. ప్రతి ఒక్కరు ఇదే, ఏ యూనియన్ వచ్చినా కూడా పలానా అంటున్నారే కానీ ఇంజనీరింగ్ సెక్షన్ ఒకటి ఉందని, అది లేకపోతే ఇక్కడ విధులు జరగవని కూడా అందరికీ తెలుసు. అయినా కూడా ఏమో ఈ ఇంజనీరింగ్ కార్మికులు అంటే స్టేట్ నుంచి కింద వరకు ప్రతి ఒక్కరికి ఒక చిన్న చూపు.
ఆ చిన్న చూపులో పాపము అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడేమో, ప్రతి ఒక్కరు కలుపుతున్నాడు, చేస్తున్నాడు. మనకి కూడా వచ్చిపోయి అందరికీ చెప్పాడు. ఇప్పటి నుంచి అయినా ఈ ఆయన ఒక్కడేనే కాదు, అందరు కలిసి జేఏసీగా ఇది రూపాంతరం చెందింది. జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ. దీంట్లో ప్రతి ఒక్కరు విడతల వారీగా మనకి స్టేట్ కాల్ వస్తుంది. ఆ కాల్ ప్రకారము మన సమ్మె కానీ, నిరాహార దీక్ష కానీ, ఆమర నిరాహార దీక్ష కూడా వరకు కూడా జరుగుతున్నాయి. అందరూ ప్లాన్ యాక్షన్ పెడుతూ ఉన్నారు. దీంట్లో ఏ ఒక్కరు కూడా ఏమి దాన్ని ఏమంటారు, నిర్లక్ష్యం వహించద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 ఏళ్ళ జీవితంలో 25 ఏళ్ళు అయిపోయిందంటే ఏమీ లేదు. ఇంకా ఇప్పుడు నుంచైనా కొద్దిగా ఏమైనా జరిగితే మన పిల్లలకి వాళ్ళకి కొద్దిగా భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పటికీ మనకి అది లేకపోతే మాత్రము వ్యర్థమే, ఇదంతా చేసి కూడా వ్యర్థమే. ప్రతి ఒక్కరిలో ఈ ఉత్సాహం రావాల. పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. పొద్దున్న లేస్తేనే 7:30కి మస్టర్కి రావాలి, మళ్ళీ పొద్దున మధ్యాహ్నం వర్కులు ప్రతిదీ అధికారులు అయితేనేమి దగ్గరుండి పని చేయించుకుంటున్నారు. కాకపోతే మాకు సరైన న్యాయము, కడుపు నిండా తినడానికి సాధించాలని జీతము ఏ ఒక్కరూ మాకు అందించడం లేదు. పై స్థాయి నుంచి కింద వరకు పని అయితే ప్రతి ఒక్కరు చేయించుకుంటున్నారు. దీనికి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి మాకు సానుకూలంగా ఇది చేయాలని కోరుతూ సెలవు.